అందరికీ నమస్కారం. పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథల్లో ఒక ఒక కథ అమ్మో ఆదివారం. ఆదివారం వస్తోందంటే నా గుండె పీచు పీచుమంటుంది. అదేమిటి, అందరూ ఆదివారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే నీకెందుకు భయం అంటారేమో. ఎవరి సమస్యలు వారివి. ఆదివారం నాడు కూడా మామూలుగానే తెల్లారుతుంది. అంతా బద్ధకంగా లేస్తారు. కాస్త ఘనంగా చేసిన ఫలహారం కాస్త ఘనంగానే సేవిస్తారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత 2-3 గంటల సమయం నాకు గడ్డు కాలం. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట దాటితే పర్లేదు, సజావుగా సమయం గడుస్తుంది. అందుకే ఆదివారం వస్తుందంటే బుర్ర పాడై అవకతవక పనులు చేస్తూ అందరి చేత అక్షింతలు వేయించుకుంటూ ఉంటా. నేను సతీ సుమతిని కాదుగా. అందుకే తెల్లారింది. స్నానాలు టిఫిన్లు అయ్యాయి. పిల్లాడు వాడి దోవన వాడు పోయాడు. మా ఆయన తీరిగ్గా డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు, పేపర్లు ముందేసుకుని. అమ్మయ్యా అనుకున్నా. కానీ నాకంత అదృష్టమా? ఇదిగో ఏం చేస్తున్నావు, ఇట్రా, ఆ కాగితాలేవో చూడమని ఒకటే గొడవ చేస్తున్నావు కదా, పద చూద్దాం అంటూ శ్రీముఖం రానే వచ్చింది. కడుపు నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. కానీ తప్పుతుందా? అందుకే గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసి పని మనిషిని పిలిచి పనులు అప్పగించి తోటమాలికి కూడా అప్పగింతలు పెట్టి ఆయన వెనకే వెళ్ళా. మా వారు చూస్తానన్న కాగితాలకు బోలెడంత ఫ్లాష్ బ్యాక్ ఉంది. మా ఇంట్లో ఫర్నిచరు పాత సామాను కలిపి ఓ లారీడు ఉంటే, కాగితాలు పాత పుస్తకాలు మరో లారీడు ఉంటాయి. నేను కాపురానికి వెళ్ళిన ఏడాదికి మా వారికి మొదటిసారి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ఆఫీస్ ఆర్డర్ జేబులో పెట్టుకుని 2 జతల బట్టలు సర్దుకుని వెళ్ళి డ్యూటీలో చేరిపోయారు. ఓ వారం రోజుల తర్వాత ఫలానా రోజు వచ్చి నన్ను నా సంసారాన్ని తీసుకెళ్తానని సామానంతా సర్ది ఉంచమని కబురు చేశారు. పనికిరాని చెత్త అంతా పారేసి సామానంతా సర్దేశాను. మా వారికి సంబంధించిన కాగితాలు, ఉత్తరాలు, పుస్తకాలు దగ్గరికి వచ్చేసరికి నా పనికి బ్రేక్ పడింది. ఏ కాగితం పారేస్తే ఏం గొడవ వస్తుందో ఆయనే చూసుకుంటారులే అని వదిలేశాను. ఆయన వచ్చాక ఈ కాగితాల విషయం చెప్పా. ఇప్పుడు ఈ హడావిడిలో ఏం చూస్తాను, ఓ పంచేయి, ఆ కాగితాలన్నీ అలాగే ఓ అట్టపెట్టెలో వేసి కట్టేయి, అక్కడికి వెళ్ళాక తిరిగ్గా చూస్తాను అన్నారు. అలాగే అని ఆ కాగితాలన్నీ ఓ అట్టపెట్టెలో కట్టి మిగిలిన సామాన్లతో పాటు వేగనెక్కించాం. ఆ అట్టపెట్టెడు కాగితాలు అలా వృద్ధి చెంది 60 అట్టపెట్టెలు, 50 గోతాలు నిండిపోయాయి. కానీ ఇంకా వాటికి ముక్తి మోక్షం కలగలేదు. ఏదో రైల్వే ఉద్యోగం, వెళ్ళడానికి వేగనిస్తారు, వెళ్ళిన చోటల్లా లంకంత పంపిస్తారు. కాబట్టి గోతాలు పెట్టెలు వేసుకుని ఊరూరు తిరుగుతూ రేపు రిటైర్ అయ్యాక సొంత ఇంటికి ఈ సామానంతా వేసుకుపోతే ఇంట్లో గోతాలు పెట్టెలు సర్దుకుని చెట్టు కింద కాపురం ఉండాల్సిందే. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆదివారం ఆయన కాగితాలు చూస్తానంటే ఆనందించక ఏడుపొస్తుందేం ఈవిడికి అని సందేహం వస్తుంది ఎవరికైనా. ఎందుకు రాదు? ఏం చెప్పను. ఎక్కడున్నావు? ఎంత పిలిచినా రావేం? అయినా సంపూర్ణ భారతదేశ తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు ఏమిటా అప్పగింతలు అని కేకేశారు. వెంటనే పరిగెట్టాను. అప్పటికే మా కాగితాల గదిలో నడిమధ్యన ఓ 4 గోతాల కాగితాలు వెప్పి కుప్పబోసి సురభి కార్యక్రమంలో ఉత్తరాల మధ్య కూర్చున్న సిద్ధార్థ కక్ల మధ్యలో కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళి రేణుకా సహానీలా కూర్చున్నాను. ఏమిటి చెత్త అంతా, ఎప్పటికప్పుడు ఇవన్నీ చూసి పారేస్తే ఎంత బాగుంటుంది అన్నారు మందలింపుగా. అసలే బండెడు పని ముందు పెట్టుకుని వాదిస్తూ కూర్చుంటే ఎలా? అందుకే నోరు మూసుకుని ఊరుకున్నా. ఓ 10 నిమిషాల పాటు దుమ్ము దులిపి కాగితాలు చూడడం మొదలెట్టారు. ఇవి పనికిరావు అంటూ ఓ దస్తాడు కాగితాలు నలిపి ఉండలు చేసి విసిరేశారు. ఇవి కావాలి అంటూ ఓ 2 దస్తాలు ఓ పక్కన పెట్టారు. ఇదేమిటి అంటూ ఓ పాత ఉత్తరం తీశారు. అరే, ఇది మా రామానందం రాసింది అన్నారు ఇంత మొహం చేసుకుని. ఏం రామానందం అని అడిగాను. అదే నోయ్, నా క్లాస్మేట్ కమ్ బెస్ట్ ఫ్రెండు. మొన్న మన పెళ్ళికి రాలేదు, నీకు పరిచయం కూడా చేశాను, అప్పుడే మర్చిపోయావా అన్నారు. ఆయనకి గతం అంతా మొన్న, భవిష్యత్తు అంతా రేపు. లేకపోతే మొన్న మన పెళ్ళికి రావడం ఏంటి నా తలకాయ. ఆయనకి గతం అంతా మొన్న, భవిష్యత్తు అంతా రేపు. లేకపోతే మొన్న మన పెళ్ళికి రావడం ఏమిటి నా తలకాయ. ఏనాటి మాట? మా అమ్మాయి పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంటే. పాపం ఎంత ఆప్యాయంగా ఉండేవాడు వేరు సన్నాసి. పెళ్ళికి వాడు వచ్చాడు, కానీ వాడి పెళ్ళికి వెళ్ళడానికి కుదరలేదు నాకు. సమయానికి ఏదో అర్జెంటు పని తగలడింది ఆఫీస్లో. ఏం చేస్తాం, ప్రాప్తం ఉండాలి దేనికైనా. పాపం తాడేపల్లిగూడెంలో ఉన్నాడు. ఇందులో అడ్రస్ కూడా ఉంది. ఓ ఉత్తరం ముక్క రాస్తాను, ఎలా ఉన్నాడో ఏమిటో అంటూ ఆ కార్డు పుచ్చుకుని లేచారు.
బాబాబు తర్వాత రాద్దురు గాని ఉత్తరం అని కాళ్ళా వేళ్ళ పడినా వినరు. కాబట్టి తెలివితేటలు ఉపయోగించి, అది కాదండి, ఇది మరీ పాత ఉత్తరం, ఎప్పుడో 70లో రాసిన ఉత్తరం ఇది, 80లో మరొకటి రాసినట్టు గుర్తు, అందులో చిలకలూరిపేటలో ఉన్నట్లు రాశాడు పాపం. ఆ ఉత్తరం కూడా ఉంది, అది కనబడితే అప్పుడు రాయండి అన్నాను. ఏమిటో అని మళ్ళీ కూర్చున్నారు కాగితాల గుట్ట మధ్య. అమ్మయ్య, ఆపద గడిచింది. కానీ ఏం లాభం? పోలీ నీ భోగం ఎన్నాళ్ళు అంటే మా అత్త సంత నుంచి వచ్చిందాకా అందిట వెనకటికి ఎవత్తో. మా ఆయనకి ఓ పాత శుభలేఖ కనిపించింది. అందులో ఇటు చూడు, రావి నూతల రాజశేఖరరావు గారంటే ఎవరు అని అడిగారు హఠాత్తుగా. ఎవరో ఓ పట్టాన గుర్తురాల. బుర్రబద్దలు కొట్టుకుని గుర్తు తెచ్చుకున్నా. మీ పెనతండ్రి కొడుకు భార్యకు మేనమామ అన్నాను. ఆయన కాసేపు ఆలోచించి గుర్తు తెచ్చుకున్నారు. అవును గదూ, మొన్న మా తమ్ముడు గృహప్రవేశంలో కనిపించి వాళ్ళ అబ్బాయికి మంచి సంబంధం చూడమని చెప్పాడు. మన రామకృష్ణ గారు లేరు, అది మన బాస్ రామకృష్ణ గారు, ఆయన తమ్ముడి కూతురు గురించి చెప్పా. తీరా చూస్తే గోత్రం ఒకటైపోయింది. పాపం గుర్తుపెట్టుకుని శుభలేఖ పంపాడు. ఎంత ప్రేమో చూడు. దూరం అయిపోయింది, లేకపోతే పెళ్ళికి వెళ్ళేవాళ్ళం. పోనీ ఓ ఉత్తరం అయినా రాసామా అని అడిగాడు. లేదు అన్నాను. ఇందుకే నా కోపం వచ్చేది. నేనేదో పనుల్లో ఉంటా, నువ్వైనా రాయొచ్చుగా బద్ధకం వదిలించుకుని అన్నారు. ఎలా రాయను, పెళ్ళైన 10 రోజులకి అందింది శుభలేఖ అన్నాను. మన అడ్రస్ మారిపోయిందిగా, అందుకే ఆలస్యం అయి ఉంటుంది. ఏది ఏమైనా వాళ్ళు గుర్తుంచుకుని కార్డు పంపితే మనం ఊరుకుంటే ఏం బాగుంటుంది. కారణాంతరాల వల్ల రాలేకపోయాం, చిరంజీవులకి మా ఆశీస్సులు అని ఓ ముక్క రాసి పడేస్తా అని మళ్ళీ లేచారు. ఎప్పుడో 7 ఏళ్ల క్రిందట పెళ్ళైపోయింది, ఇప్పుడు ఆశీస్సులు అని రాస్తే ఏం బాగుంటుంది. వద్దులేండి అన్నాను. ఓసారి బరువుగా నిట్టూర్చి ఆ శుభలేఖని అవతల పడేశారు. అమ్మయ్య, మరో గండం గడిచింది. మరో గంట సార్టింగ్ సాగింది. ఇవాళ ముహూర్తం బాగానే ఉంది. దాదాపు ఓ బస్తాడు చెత్త వదిలిందని ఆనందపడ్డా. ఇదిగో దొరికింది, దీనికోసం వెతికి వేసారిపోతున్నాను అన్నారు దివిటీలా వెలిగిపోతున్న వదనంతో. ఏమిటిది అని అడిగాను. బ్రహ్మాండమైన ఆఫర్ అంటూ వివరాలు చెప్పారు. ఇంటి అలంకరణ మీద అద్భుతమైన మాసపత్రిక ఉందిట. అది చదివి ఇంటిని బ్రహ్మాండంగా అలంకరించుకోవచ్చట. ఆ పత్రికకి 3 ఏళ్ల చందా 1900 కడితే ఇంకో పుస్తకం ఉచితంగా ఇస్తారట. మీ కారు జీవితం పెంచుకోండి అని ఆ పుస్తకం విలువ 499 రూపాయలట. నా కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది. మావన్నీ గవర్నమెంట్ వారి క్వార్టర్సు, ఏనాడో మొఘల్ రాజుల కాలంలో కట్టినవి. వారిని వెళ్ళగొట్టి బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. వారిని తరిమికొట్టి భారతదేశం గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. వయోభారం వల్ల బాగా కృషించిపోయాయి. ఎండలకి వానలకి తట్టుకోలేవు. కాస్త గట్టిగా మాట్లాడితే చాలు సున్నం పెళ్ళులు ఊడి పడిపోతాయి. వాటి రిపేరు తలకు మించిన పని కాబట్టి వదిలేశారు. 5 ఏళ్లకో ఒకసారి సున్నాలు కొడతారు. దాంతో కుర్రవేషం వేసుకున్న 70 ఏళ్ల హీరోల తాత్కాలికంగా ఓ మెరుపు మెరిసిన అసలు రంగు బయటపడి యథారూపం దాలుస్తాయి. ఇలాంటి ఇంటిని ఆ ఫారిన్ పుస్తకం చదివి నేనేం అలంకరించను. ఆ మాటే అన్నాను. ఆ మ్యాగజైన్ చదివి అర్థం చేసుకుంటే రేపు రిటైర్ అయ్యాక సొంత ఇంటిని అలంకరించుకోవచ్చు. అదీగాక బ్రహ్మాండమైన పుస్తకం ఉచితంగా ఇస్తున్నారు. అది ఇంట్లో ఉంటే మన కారుని మనమే బాగు చేసుకోవచ్చు. మెకానిక్ దగ్గరికి పరిగెట్టే పనే ఉండదు. అసలు ఆ పుస్తకం చదివి మెయింటైన్ చేస్తే కారుకి రిపేర్లే రావుట అన్నారు. అంతా బాగానే ఉంది, కానీ మనకి కారేది అడిగాను. కారుదేముందో, రేపు ఈ పాటికి కొనేస్తాను. కారు కొనేదాకా ఈ ఆఫర్ ఉంటుందా? వచ్చే నెల 2వ తారీఖు లాస్ట్ డేట్. మళ్ళీ బద్ధకమైపోతుంది. లెటర్ రాసి పడేస్తా అని లేచారు. ఇక ఆగరు. పోనీ ఈ కాగితాలు నేను చూడనా అన్నాను అపనమ్మకంగానే. ఇంకా నయం, నీకు పెత్తనం ఇస్తే నా డిగ్రీ సర్టిఫికేట్ కూడా అవతల పారేస్తావు. నీ వల్ల కాదులే, అవన్నీ అలాగే ఉంచేయి. రేపొచ్చే ఆదివారం చూస్తాను అని వెళ్ళిపోయారు. నాకు తెలుసా విషయం. ఇల్లు నా పేర రాయమన్నా రాస్తారు, కానీ ఈ కాగితాలు మాత్రం నమ్మి నా చేతుల్లో పెట్టరు. ఈ కాగితాలన్నీ మళ్ళీ గోతాలకి ఎత్తేసరికి టైఫాయిడ్ వచ్చినంత పనైంది నాకు. తుమ్మి ముక్కు వాచిపోయింది.
తుమ్మి తుమ్మి ముక్కు వాచిపోయింది. తల భారంగా అయిపోయింది. మిగిలిన చెత్తంతా ఓ పక్కన పోగు పెట్టాను. పని మనిషిని కాకా పట్టి కాఫీ కలిపించి ఈ చెత్త శుభ్రం చేయించాను. ఆ పని కూడా ముగించి పనిలో పని నేను కాసింత కాఫీ కలుపుకుని వచ్చి కుర్చీలో కూలబడ్డా. ఇదిగో ఏం చేస్తున్నావు అంటూ పిలిచారాయన. తప్పుతుందా లేచి వెళ్ళాను. గదిలో దృశ్యం చూసేసరికి మళ్ళీ గుండె జారిపోయింది. ఆదివారం 2వ గండం. ఇది పుస్తకం కంపెనీకే ఉత్తరం రాయడం పూర్తయింది కాబోలు. మంచం మధ్యలో మఠం వేసుకుని కూర్చున్నారు. ఎదురుగా శనివారం పేపర్ ఎదురుగా టీవీలో ప్రోగ్రాం వస్తోంది. అదిగో ఈ హీరోయిన్ పేరేమిటో త్వరగా చెప్పు, పేరులోని పొడి అక్షరాలు కూడా 7 నిలువులో రాసుకోవాలిట అన్నారు. నేను చూద్దామని ప్రయత్నిస్తూ ఉండగానే దృశ్యం మారిపోయి యాంకర్ వచ్చేసింది. ఏమిటో చెప్పు అన్నారు. ఏది నేను చూడలేదు అన్నాను భయంగానే. ఎక్కడో ఉంటావు, పిలిస్తే ఓ పట్టాన్ని రావు అని విసుక్కున్నారు. ఈ పజిల్ నింపే పిచ్చేమిటో. ఏదో తన రోజుల్లో ఉండే తారలు జమున, సావిత్రి, షావుకారు జానకి తప్పించి తరువాత వాళ్ళెవరూ ఆయనకు తెలియదు. నన్ను సాయం అడుగుతారు. నాకు మాత్రం ఏం తెలుసు నా మొహం. నేనేమైనా ఆంధ్రదేశంలో కాపురం ఉండి సినిమాలు చూస్తుండిపోయానా? పెళ్ళైన దగ్గర నుంచి ఆయన వెంట దేశం అంతా తిరుగుతూనే ఉన్నా. అప్పటికీ నాకు తెలిసిన నా రోజుల తారలు వాణిశ్రీ, చంద్రకళ వస్తే గుర్తుపట్టి చెప్తా. ఇద్దరం కలిసి తంటాలు పడ్డా ఏనాడు 4-5 గళ్ళు తప్ప నిండవు. ఆ భాగ్యానికి ఎందుకు వచ్చిన తాపత్రయం అంటే వినరు. ఎలాగైనా పజిల్ మొత్తం నింపాలని అత్యాశ. దాంతో 1 గంట దాకా తను కదలరు, నన్ను కదలనివ్వరు. పైగా అల్లాటప్పా వ్యవహారంలో చూడ్డానికి వీల్లేదు, శ్రద్ధగా చూడాలి. ఇదిగో ఈ హీరోయిన్ మొన్న ఆదివారం వచ్చిన సినిమాలో ఆ హీరోతో వేసింది కదూ అంటారు. వెతికి చూసిన సర్వనామాలు తప్పించి నామవాచకం లేని ఆ వాక్యం ఆధారంగా నేనేం కనిపెట్టగలను? అందుకే గుడ్లప్పగించి టీవీ చూస్తూ కూర్చుని ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు వెతికే వ్యర్థ ప్రయత్నాలు చేస్తుంటా. 1 గంట దాకా అలాగే డేరా మేకులా కూర్చుని అప్పుడు లేచి వంట వార్పు చూసుకోవాలి. అందుకే ఆదివారం వస్తోందంటే నాకు అమితమైన భయం.